మరో కీలక నిర్మాణానికి విశాఖ వేదికగా నిలవనుంది. దేశవ్యాప్తంగా చేనేత హస్తకళను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన యూనిటీ మాల్ను విశాఖలోని మధురవాడలో నిర్మించనున్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఈ యూనిటీ మాల్ నిర్మాణానికి వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. 172 కోట్ల రూపాయలతో G+4 అంతస్తులతో యూనిటీ మాల్ ను నిర్మించబోతున్నారు. ఇందుకోసం తొలి విడతగా కేంద్ర ప్రభుత్వం 86 కోట్ల మంజూరు చేసింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. 2026 మార్చి నాటికి మాల్ ను పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేలా ఏపీ సర్కార్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఇక కేంద్రం 172 కోట్ల 50 సంవత్సరాల కాలానికి వడ్డీ లేని రుణంగా ఇస్తుంది. మధురవాడ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 426/2లోని 5 ఎకరాల విస్తీర్ణంలో యూనిట్ మాల్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రుషికొండ బీచ్ కు 5 కిలోమీటర్ల దూరంలో కొండ ఏటవాలు ప్రాంతంలో సముద్రాన్ని ఆనుకుని నిర్మించనున్నారు. ఇక G+4లోని మొదటి 2 అంతస్తుల్లో 62 దుకాణాలను ఏర్పాటు చేయబోతున్నారు. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ భౌగోళిక గుర్తింపు కింద దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉత్పత్తుల అమ్మకాలకు వీటిని కేటాయించబోతున్నారు. ఇక 3వ అంతస్తు నుంచి సముద్రాన్ని వీక్షించేలా ఏర్పాట్లు ఉంటాయి. 4వ అంతస్తులో కన్వెన్షన్ మాల్, అలాగే 2 మినీ థియేటర్స్ ఉండబోతున్నాయి. ఇక రిటైల్ స్టోర్లు, ఫుడ్ అండ్ బెవరేజెస్ అవుట్లెట్లు, వినోద సదుపాయాలు, ఫిట్నెస్ సెంటర్లు, బ్యాంక్ శాఖలు, ఫర్నిచర్ స్టోర్స్ కూడా వస్తాయి. ఇక వీటిపై వచ్చే ఆదాయం ఆధారంగా కేంద్రం ఇచ్చిన రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీర్చనుంది. మొత్తంగా 3,50,000 చదరపు అడుగుల్లో యూనిట్ మాల్ నిర్మించనున్నారు. మొత్తం 4 అంతస్తులో నిర్మాణం చేపడుతూ ఉన్నారు. 2 అంతస్తుల్లో 62 దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. ఇక ఇందులో రాష్ట్రంలో ఉన్న జిల్లాలకు కేటాయించేవి 26, ఇతర రాష్ట్రాల వారికి యూనిటీకి 36 కేటాయించనున్నారు. ఒక్కో దుకాణం 600 నుంచి 1000 చదరపు అడుగుల్లో నిర్మాణం చేయబోతున్నారు.